సరే ఫ్రెండ్స్, ఈరోజైతే చాలా పెద్ద వర్క్ ఉంది. ముందుగా మనం ఏంటంటే ఫ్రెష్ అప్ అయితే అవుదాం, ఓకేనా? ఇలా స్విమ్మింగ్ పూల్ ఉంటే దీంట్లో ఈత కొడుతుంటే ఆ మజాయే వేరు. అరే, ఇక్కడేంటి? ఆ? ఇదేంటిది? ఇక్కడ ఇదేదో కనిపిస్తుంది. అరే, ఇంతకదేంటబ్బా? ఒకసారి చూద్దాం, ఆగండి. ఆ, అరే, ఇదేంటి? ఇక్కడ వచ్చేసి గ్యారేజ్ ఉందేంటి? ఆ? ఇది నిజమా లేకపోతే నా కలనా? ఏమీ అర్థం కావట్లేదే. ఏంటబ్బా, ఒకసారి మన గ్యారేజ్ నిజంగా అక్కడ ఉందా, మాయమైపోయిందా? ఒకసారి చూద్దాం, ఆగండి. ఆ, ఇక్కడ ఉంది. మరి అక్కడేంటి సడన్గా అక్కడ కూడా కనిపిస్తుంది? ఆ, ఇక్కడ ఉందా లేకపోతే నిజమేనిది? అరే గైస్, ఇది నిజంగానే ఇక్కడ గ్యారేజ్ అయితే కనిపిస్తుంది. కానీ గ్యారేజ్ మరి ఓపెన్ కావట్లేదేంటి? దీన్ని ఎలా ఓపెన్ చేయాలి? ఓకే, నా దగ్గర అయితే ఒక సూపర్ ఐడియా ఉంది. నా దగ్గర అయితే వెపన్స్ ఉన్నాయి కదా, వెపన్స్ అయితే తీసుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, నేనైతే గ్రెనేడ్ లాంచర్ని అయితే తీసుకొచ్చేసాను. దీంతో వచ్చేసి ఎలాంటి డోర్ అయినా సరే ఈజీగా ఓపెన్ అవుతుంది. ఓకే, దీంతో వచ్చేసి ఇక్కడ పేలుద్దాం. ఆ, ఏంటి ఏమీ కావట్లేదు? అంటే నీళ్ళ లోపల ఉంది కదా, అందుకే సరిగ్గా వర్క్ కావట్లేదేమో. ఇప్పుడు చూడండి, ఇంకొక వెపన్ తీసుకొస్తాను. ఇదైతే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. గైస్, ఇది చూడండి, ఇది వచ్చేసి చాలా అంటే చాలా పెద్ద వెపను. ఇది వచ్చేసి ఫైర్ వర్క్స్ లాంచర్ అనమాట. ఇప్పుడు చూడండి ఎలా అవుతుందో. ఏంటి ఏమీ కావట్లేదే? అరే, ఇది వచ్చేసి, అరే అక్కడేంటి? అక్కడేవో మంటలు అంటుకున్నాయే. నీళ్ళలో మంటలు అంటుకోవడం ఏంటి? ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. కానీ ఓపెన్ అవుతుందా? ఓపెన్ మాత్రం అవ్వట్లేదు, మంటలు అయితే వస్తున్నాయి. ఇది వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది. ఒకసారి నీళ్ళ లోపల కలుద్దాం. నీళ్ళ లోపల కూడా మంటలు వస్తున్నాయంటే ఇది చాలా అంటే చాలా డిఫరెంట్ గన్ను. ఓకే, దానివల్ల అయితే ఏమీ వర్క్ అవ్వట్లేదు. ఇంకా ఒకటైతే తీసుకుందాం. గైస్, ఇది 100% వర్క్ అవుతుంది. ఇది అతి పెద్ద గన్ను. ఇదిగో ఇప్పుడు చూడండి. దీనికి కూడా ఏమీ కావట్లేదేంటి? అరే ఓరి దేవుడా, ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ నేను గన్ను అక్కడ కాల్చాను కదా, ఇక్కడ ఇదంతా దాని ఎఫెక్ట్కు చూడండి, ఇక్కడ మొత్తం అన్నీ కూడా పేలిపోయాయి. అరే షట్ గైస్, ఇప్పుడు వచ్చేసి ఇది కూడా వర్క్ అవ్వట్లేదు. గైస్, ఇక చివరి ఛాన్స్గా ఇది ఒకటే ఉంది. అదేంటంటే స్టిక్కీ బాంబ్స్. దీన్నైతే ఇక్కడ వేసి ట్రై చేస్తాను. 1 2 3 ఓకే 4. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి దీన్ని పేల్చడానికి ట్రై చేద్దాం, ఓకేనా? 1 2 3. అరే, ఏమీ కావట్లేదేంటి? అరే, నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది. కొంపదీసి ఇదేమైనా సీక్రెట్ డోరా? అంటే సీక్రెట్ డోర్స్ అయితే వస్తుంటాయి కదా, కొన్ని సీక్రెట్ డోర్స్, సీక్రెట్ గ్యారేజెస్, అలాంటివి వచ్చినప్పుడు మనకైతే ఒక లెటర్ అయితే దొరుకుతుంది. ఆ లెటర్లో కొన్ని మిషన్స్ ఉంటాయి. వాటిని కనుక మనం కంప్లీట్ చేసామనుకో, అప్పుడు ఇదైతే ఓపెన్ అవుతుంది అనమాట. సరే ఫ్రెండ్స్, ఇక్కడ చుట్టుపక్కల ఏదైనా బాక్స్ కానీ ఏదైనా వైట్ పేపర్ కానీ కనిపిస్తుందేమో చూద్దాం. పైన అయితే ఎక్కడ అరే, ఇదేంటి? ఇక్కడైతే ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. కరెక్ట్, నేను ఇక్కడే దుంకాను. ఇక్కడ ఒక బాక్స్ అయితే ఉంది. ఇందులో ఏదో వైట్ కలర్లో పేపర్ అయితే కనిపిస్తుంది. సరే, మనం ఆ పేపర్ని తీసుకొని చూద్దాం. ఇందులో వచ్చేసి గ్యారేజ్ ఓపెన్ అవ్వడానికి కొన్ని టాస్క్లు అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ టాస్క్ వచ్చేసి హెల్ప్ ఎనీవన్ అని ఉంది. అలాగే సెకండ్ టాస్క్ వచ్చేసి గిఫ్ట్ ఏ సూపర్ కార్ ఫర్ బెగ్గర్ అని ఉంది. అలాగే థర్డ్ టాస్క్ వచ్చేసి కనిపించట్లేదు. అంటే ఫ్రెండ్స్, మనం ఈ 3 టాస్క్లను కంప్లీట్ చేసామంటే ఖచ్చితంగా మనకు గ్యారేజ్ అయితే అన్లాక్ అవుతుండొచ్చు. సరే చూద్దాం పదండి. ఈ గ్యారేజ్ని కనుక మనం అన్లాక్ చేసామంటే ఇందులో కనుక మంచి ఏవైనా సరే కార్లు ఇంకా ఏవైనా సరే ఉంటే అప్పుడు సూపర్ కదా. సరే, ముందుగా మనం ఏంటంటే ఎవరికైనా ఒకరికి హెల్ప్ చేయాలి కదా. మనకి ఇప్పుడు ఎవరికి హెల్ప్ చేయాలో కూడా తెలియట్లేదే. సరే, ముందుగా మనమైతే దారిలో వెళ్తూ ఉండగా ఎవరైనా సరే ఏదైనా హెల్ప్ అడిగితే మనమైతే చేసేద్దాం. అప్పుడు ఆ టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది. అరే ఫ్రెండ్స్, అర్జెంటుగా బాత్రూమ్ వచ్చిందని ఇక్కడ నేనైతే ఫారెస్ట్ ఏరియాకి అయితే వచ్చేసాను. ఫ్రెండ్స్, నేను అప్పటి నుంచి తిరుగుతున్నాను కదా, నాకు ఒక్కరు కూడా హెల్ప్ అడగలేదే. దారిలో కూడా ఎవరు కనిపించలేదు, ఎలాంటి ప్రమాదంలో కూడా లేరు. నేను హెల్ప్ ఎలా చేయాలి చెప్పండి. సరే ఫ్రెండ్స్, పదండి. ఎందుకంటే ఫారెస్ట్లో వచ్చేసి ఫుల్గా వర్షం అయితే పడుతుంది. సిటీలో అయితే నేను వచ్చేటప్పుడు వర్షం లేకుండే, ఇక్కడ మాత్రం ఫుల్గా వర్షం పడుతుంది. అరే, అదేంటి? అక్కడ ఏదో ట్రక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడేవో కింద డబ్బాలు కూడా పడిపోయినట్టుగా అనిపిస్తుంది. అరే ఫ్రెండ్స్, అదిగో చూడండి, అక్కడ వచ్చేసి ఎవరున్నారు ఇంతకీ? హలో, ఎవరైనా ఉన్నారా? ఓకే ఫ్రెండ్స్, మనం ఏంటంటే ఇక్కడ జంపింగ్ ఆప్షన్ ఉంది కదా, దీని నుంచి అయితే స్పీడ్గా వెళ్ళి అక్కడికైతే జంప్ చేసేద్దాం, ఓకేనా? ఓకే, ఇదిగో ఆల్ రైట్, అమ్మయ్యా. ఓకే ఫ్రెండ్స్, ఇంతకీ ఎవరున్నారు ఇక్కడ? ఎవరికో హెల్ప్ కావాలనుకుంటా ఫ్రెండ్స్. మనకు కరెక్ట్ టైంకు కనిపించారు. అరే, ఇక్కడ ఒక పర్సన్ అయితే కనిపిస్తున్నారు. హలో బ్రో, ఏమైంది?
ఎవరది? హలో హలో బ్రో, ప్లీజ్ హెల్ప్ మీ బ్రో, ప్లీజ్ ఎలాగైనా సరే హెల్ప్ చెయ్యు. అసలే ఇందులో వచ్చేసి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే ఉన్నాయి, వాటిని నేను తీసుకెళ్ళాలి. తీసుకెళ్లే దారిలో ఫుల్గా వర్షం పడుతుంది, నీకు కూడా తెలుసు కదా, ఇది ఫారెస్ట్ ఏరియా. ఆ బురదకు టైరు జారి ఇక్కడికైతే వచ్చింది. డోర్ కూడా లాక్ విరిగిపోయి అందులో ఉన్న కంటైనర్స్, అంటే అందులో ఉన్న బాక్సులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇక్కడ పడిపోయాయి బ్రో. ఇక్కడ ఎక్కువగా నీళ్ళల్లో ఉన్నాయంటే అవి వచ్చేసి పాడైపోతాయి. ప్లీజ్ బ్రో, ఎలాగైనా సరే హెల్ప్ చేయి బ్రో. హే బ్రో 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 ఆగు కంగారు పడకు, హెల్ప్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనకైతే హెల్ప్ చేయడానికి మంచిగా ఒక పర్సన్ అయితే దొరికాడు. మన టాస్క్ కూడా కంప్లీట్ అవుతుంది, అలాగే ఇతనికి కూడా మనం హెల్ప్ చేసినట్టుగా అవుతుంది. అరే గైస్, ఒక దాన్ని అయితే నెత్తిపైన తెత్తుకున్నాను, ఇదిగో తీసుకో బ్రో, తీసుకో బ్రో. నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే బ్రో. నువ్వు కనుక కరెక్ట్ టైంకి రాకపోయింటే మా బాస్ వచ్చేసి దానికి లాస్ ఉంటుంది కదా, లాస్ మొత్తం నా జీతంలో నుంచి కట్టుకునేవాడు. థ్యాంక్ యూ బ్రో, నేను వెళ్ళొస్తాను బ్రో, ఫుల్గా వర్షం పడుతుంది, తొందరగా వీటిని అయితే ఆఫీస్లోకి తీసుకెళ్ళాలి. ఓకే బ్రో, వెళ్ళు కానీ జాగ్రత్తగా వెళ్ళు. అలాగే బ్రో, ఇక నుంచి అయినా సరే కొద్దిగా చూసుకుంటూ నడపాలి. ఈ వర్షం ఏంద్రా బాబు, ఫుల్గా పడుతుంది. పదండి. ఓకే ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఒక టాస్క్ అయితే కంప్లీట్ అయి ఉంటుంది, ఎందుకంటే మనం ఒకరికైతే హెల్ప్ చేసాం కదా. సరే పదండి, ఇప్పుడు మనం ఏంటంటే ఒక బెగ్గర్కి మనమైతే ఒక కార్ని అయితే గిఫ్ట్గా ఇవ్వాలి. కాకపోతే అది కూడా ఒక స్పోర్ట్స్ కార్ అంట. స్పోర్ట్స్ కార్ని కొనుక్కోవాలంటే నా దగ్గర ఎక్కువగా డబ్బులు లేవు. కాకపోతే నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. అదేంటంటే ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ పాడైపోయిన కార్లు చాలా ఉంటాయి కదా, అలాంటివి వచ్చేసి అందులో అమ్మో ఇక్కడ వచ్చేసి టైగర్. ఓరి దేవుడా, అమ్మ కొంచెం ముట్లో తప్పించుకున్నాను, అమ్మయ్యా. అయితే ఫ్రెండ్స్, అక్కడ వచ్చేసి పాడైపోయిన కార్లు ఉంటాయి కదా, వాటిలో వచ్చేసి ఒక దాన్ని అయితే నేను తీసుకుంటాను. దాన్ని మంచిగా రిపేర్ చేసి మంచిగా పెయింట్ వేసి కొత్త దానిలాగా తయారు చేసి నేనైతే ఇస్తాను. ఎందుకంటే కొత్తది కొనుక్కోవాలంటే నా దగ్గర అన్నిగా డబ్బులు అయితే లేవు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అడవికి కొంచెం దగ్గరలోనే ఉంది. మొత్తానికైతే పాడైపోయిన కార్లు దొరికే ప్లేస్కి వచ్చేసాను. ఇది వచ్చేసి రీసైక్లింగ్ సెంటర్ అనమాట. ఇది చూస్తున్నారు కదా, బోర్డు కూడా ఉంది. ఓకే, ఇక్కడికైతే వచ్చేసాం. ఇక్కడ ఇదేంటి, ఒక కార్ అయితే కనిపిస్తుంది. ఈ కారు సూపర్ కార్ లాగా అనిపించట్లేదు. సరే, ఇక్కడ వచ్చేసి మనం ఇందులో అయితే ఒక తనకడితే అడుగుదాం, ఎంత కమ్ముతాడో తెలియదు కదా. ఓకే, ఇందులో వచ్చేసి ఎవరికి అడగాలి? ఇతను అనుకుంటా, ఎందుకంటే ఇతని దగ్గర కొంచెం సెక్యూరిటీ కూడా ఉంది కదా. ఇతందే అనుకుంటా ఓనర్ వచ్చేసి, అతను వచ్చేసి వర్కర్ అనుకుంటా. తమ్ముడు చెప్పు, ఏం కావాలి? అదేంటంటే సార్, నాకు ఒకటి సూపర్ కార్ కావాలి, అది కూడా పాడైపోయింది. సరే తమ్ముడు, నువ్వే సూపర్ కార్ తీసుకున్నా దానికి వచ్చేసి $50,000 అయితే ఇవ్వాలి. ఏంటి $50,000? అరే గైస్, $50,000 మరి ఏంటి ఇంతగానం ఉంది? నా దగ్గర ఎక్కువగా డబ్బులు లేవే. ఇప్పుడు ఏం చేయాలి? హలో సార్, ఏమైనా కొంచెం తగ్గించండి. సరే తమ్ముడు, పొద్దున్నే వచ్చావు కాబట్టి నీకు $30,000 అయితే ఇస్తాను, ఇదే చివరి మాట. సరే ఫ్రెండ్స్, తీసుకుందాం, 30,000 అయినా సరే. ఓకే, నేనైతే పేమెంట్ చేసిస్తాను. ఓకే ఫ్రెండ్స్, పేమెంట్ అయితే చేసేసాను. అతను వచ్చేసి ఇక్కడ నీకు ఇష్టం ఉన్న కార్ అయితే తీసుకోనని చెప్పాడు. ఇక్కడ వచ్చేసి మనం చూద్దాం పదండి. ఇక్కడ చాలా కార్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా ఒక కార్ ఉంది, కానీ ఇది సూపర్ కార్ అయితే కాదు. ఇటువైపు కూడా కార్స్ అయితే చాలా ఉన్నట్టున్నాయి. ఇవన్నీ కూడా మరీ ఎక్కువగా డ్యామేజ్ అయిపోయినాయి. మనకు కొద్దిగా డ్యామేజ్ అయితే బాగుంటుంది, ఎందుకంటే మరీ ఎక్కువగా డ్యామేజ్ అయినాయి అనుకోండి, వాటిని మనం రిపేర్ చేయాలంటే కూడా చాలా కష్టం. ఇటువైపు ఒక్కటి కూడా మంచిది కనిపించట్లేదు. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది, కానీ ఇది ఎక్కువగా డ్యామేజ్ కాలేదు. కానీ ఇది సూపర్ కార్ కాదు, ఇది నార్మల్ కారు. మనకి ఏంటంటే సూపర్ కార్ అయితే కావాలి. అరే, అక్కడ వచ్చేసి బ్లూ కలర్లో ఏదో కనిపిస్తుంది దూరంగా. ఇది వచ్చేసి కొద్దిగా సూపర్ కార్ లాగే ఉంది, కానీ ఇక్కడ కూడా ఒకటి కనిపిస్తుంది బ్లూ కలర్లో. ఇది సూపర్ కార్ అంటారా? గైస్, ఇది వచ్చేసి సూపర్ కార్. ఇదిగో చూడండి, చూస్తుంటే సేమ్ టు సేమ్ ల్యాంబోర్గిని ఉంటుంది కదా, అదాని టైప్లో ఉంది, కానీ ల్యాంబోర్గిని కాదు, కాకపోతే దాని టైప్లో ఉందన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదా, సూపర్ కార్ ఇది. దీన్ని రిపేర్ చేద్దాం గైస్. దీన్ని వచ్చేసి మన బైక్కి అయితే అటాచ్మెంట్ అయితే చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, బైక్కి అయితే మంచిగా అటాచ్మెంట్ చేసేసుకున్నాను. ఓకే పదండి, ఇక మనం ఏంటంటే దీన్ని రిపేర్ చేసే షాప్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి. అంటే లాస్ శాంటోస్లో ఉండే కస్టమ్స్ ఉంటాయి కదా, దాని దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఎన్ని డబ్బులు అడుగుతారో కూడా తెలియదు, ఎందుకంటే ఇప్పటికే దీనికైతే $30,000 అయితే స్పెండ్ చేసేసాం. అలాగే ఇక మనం దీన్ని వచ్చేసి రిపేర్ చేయడానికి ఇంకెంత ఖర్చు అవుతుందో తెలీదు. నా దగ్గర అయితే ఎక్కువగా డబ్బులు లేవు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇక్కడ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ లాస్ శాంటోస్ కస్టమ్స్ అయితే ఉంటుంది. ఓకే, వచ్చేసాను ఫస్ట్గా. ఇక్కడ ఎవరు కూడా ఎక్కువ మంది అయితే లేరనమాట. ఓకే గైస్, షాప్ అయితే ఓపెన్లోనే ఉంది. సరే, ఇప్పుడు మనం ఏంటంటే ఈ కార్ని అయితే లోపలికి తీసుకెళ్దాం. ఫ్రెండ్స్, దీన్ని ఇంజన్ పాడైపోయిందేమో అనుకున్నాను, కానీ కొద్దిగా వర్క్ అవుతుంది అనమాట. ఇదిగో చూడండి, మంచిగానే వెళ్తుంది, కాకపోతే టైర్లు లేవు, ఏమీ లేవు.
ఓకే, దీన్ని అయితే ఇక్కడ తీసుకొచ్చేసాం. మొత్తం అయితే దీన్ని రిపేర్ అయితే చేయాలి. చూడండి ఎంతగానో డ్యామేజ్ అయిపోయిందో కదా. ఆల్ రైట్ గైస్, ఇదిగో చూడండి మొత్తం అయితే కార్ని రిపేర్ చేసేసాను. దీనికైతే బ్లాక్ కలర్ పెయింట్ అయితే వచ్చింది అనమాట. ఇదిగో చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఏంటంటే దీనికి ఫస్ట్ కలర్ని అయితే చేంజ్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ కలర్స్ అయితే చూడండి. ఈ కలర్ బాగుంది కదా. ఈ కలర్కి వచ్చేసి $1200 అయితే ఉంది. ఇందులో వచ్చేసి పింక్ కలర్ ఇద్దామా? వద్దు ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మెటాలిక్లో చూద్దాం. మెటాలిక్లో చాలా అంటే చాలా తక్కువ రేట్కి అయితే ఉన్నాయి. ఎందుకంటే మనం మరీ $1200 ఎందుకు చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి ఈ రేస్ ఎల్లో కలర్ అయితే బాగున్నట్టుంది. దీన్ని అయితే మనం సెలెక్ట్ చేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అంటే బంపర్స్, ఆర్మర్, ఇదంతా కూడా మనం అయితే మంచిది అయితే తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మెయిన్లీ ఇక్కడ మనం ఏంటంటే స్పాయిలర్ని అయితే మర్చిపోయాం. స్పాయిలర్కి వచ్చేసి $9000 అనమాట. ఓకే ఫ్రెండ్స్, చాలు ఎక్కువగా డబ్బులు అయితే ఖర్చు అయిపోతున్నాయి. ఇక్కడికి నేను చాలా అంటే చాలా ఖర్చు చేసేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి ఫైనల్లీ నిజంగా కార్ అయితే ఏమన్నా ఉందని నిజంగా చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, పదండి బైక్ని అయితే దీనిపైన మంచిగా అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఏంటంటే ఈ కారు ఉంది కదా, సూపర్ కారు, దీన్ని వచ్చేసి మనం ఏంటంటే ఒక బెగ్గర్కి అయితే ఇవ్వాలంట. బెగ్గర్స్ వచ్చేసి సిటీలో ఎక్కడ ఉంటారు? బెగ్గర్స్ వచ్చేసి సిటీలో బీచ్ ప్లేస్లో చాలా మంది అయితే కనిపిస్తారు. నేను చాలాసార్లు బీచ్కి అయితే వెళ్ళాను కదా, అక్కడ వచ్చేసి నాకు చాలా మంది బెగ్గర్స్ అయితే కనిపించారు ఫ్రెండ్స్. అక్కడ వచ్చేసి మనం ఒక బెగ్గర్కి అయితే ఈ కార్ని అయితే గిఫ్ట్గా ఇద్దాం. ఇక్కడ వచ్చేసి చాలా మంది తిరుగుతుంటారు కదా, అందుకే ఇక్కడ కొంతమంది అయితే బెగ్గింగ్ అయితే చేస్తుంటారు, అంటే అడుక్కుంటారు అనమాట. ఓకే, కనిపించట్లేదు చుట్టుపక్కల ఎక్కడ కూడా. చాలా మంది అమ్మాయిలే తిరుగుతున్నారు కానీ అబ్బాయిలు కనిపించట్లేదు ఏంటి. ఓకే గైస్, ఫైనల్లీ ఒక అతనైతే కనిపించాడు. ఇతనికైతే ఇచ్చేద్దాం. ఎందుకంటే ఇదిగో చూడండి, ఇతను ఏమని బోర్డు పట్టుకుని ఉన్నాడు, ప్లీజ్ హెల్ప్ మీ అని బోర్డు పట్టుకుని ఉన్నాడు. సరే, ఇతనికైతే అడుగుదాం ఈ కార్ తీసుకుంటాడేమో. హలో సార్, ఈ కార్ తీసుకుంటారా? మీకే ఇస్తున్నాను ఫ్రీగా. బాబు ఏమంటున్నావు బాబు? ఏమీ అర్థం కావట్లేదు. ఫ్రాంక్ గిన చేస్తున్నావా? లేదు, ఈ కార్ని నేను నిజంగానే ఫ్రీగా ఇస్తున్నాను. బాబు మళ్ళోసారి చెప్పు. నిజంగానే ఇస్తున్నావా? అవును, నిజంగానే ఇస్తున్నాను. తీసుకోండి. ఎందుకంటే నాకైతే ఒక టాస్క్ ఉంది, బెగ్గర్స్ కి కార్ ఇవ్వమని. అందుకే నేను నీకు ఇస్తున్నాను. అబ్బా బాబు, నా దగ్గర ఇప్పటి వరకు ఒక్క చిన్న కారు కూడా లేదు, కానీ నువ్వు ఇంత మంచి కారుని ఇచ్చావు. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. నీకు జన్మల రుణపడి ఉంటాను. ఈ కారుతో వచ్చేసి నేను ఎలాగైనా సరే డబ్బులు సంపాదించడం నేర్చుకుంటాను. దాంతో అయినా సరే నా పేద బతుకు నుంచి నేను గొప్ప బతుకులాగా మారిపోవడానికి ట్రై చేస్తాను బాబు. అమ్మయ్య ఫ్రెండ్స్, మొత్తానికైతే టాస్కులన్నీ కూడా కంప్లీట్ అయినట్టున్నాయి. అంటే 2 టాస్కులు అయితే కంప్లీట్ అయినట్టున్నాయి. పదండి ఇంటికి వెళ్తే తెలుస్తుంది 2 కంప్లీట్ అయ్యాయా లేదా అనేది. ఓకే పదండి ఫాస్ట్గా ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళిన తర్వాత కలుసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడైతే చూద్దాం టాస్క్ కంప్లీట్ అయిందా లేదా అనేది. ఓకే, పేపర్ వచ్చేసి ఇక్కడే కదా ఉండాలి. ఓకే, బాక్స్ దగ్గరికి వచ్చేసాం. ఇందులో పేపర్ ఉందా? ఉంది ఫ్రెండ్స్, చూద్దాం. అమ్మయ్య ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి 2 టాస్కులు అయితే కంప్లీట్ అయ్యాయి. అయితే 3వ టాస్క్ అయితే ఓపెన్ అయింది. అదేంటంటే ఆస్క్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్. అంటే గైస్ అర్థమైపోయింది. అదేంటంటే మీరు ఇంకా ఇప్పటి వరకు వీడియో చూస్తున్నారు కదా, వీడియో చూస్తూ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే వీడియో సూపర్ అని కామెంట్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇదే టాస్క్ అనమాట. ఇది గనక మీరు ఇది ఒక్కటి చేశారంటే ఖచ్చితంగా మొత్తం 3 టాస్కులు అయితే కంప్లీట్ అవుతాయి. అరే ఇక్కడ మీరు చేశారా? అరే ఇక్కడైతే ఓపెన్ కావట్లేదే, ఇంకా మెరుపులు రావట్లేదు, ఏం రావట్లేదు. ఫ్రెండ్స్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. మీరైతే ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఫాస్ట్గా చేసేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, అలాగే కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి, వీడియో సూపర్ అని. ఓకే చేయండి. నేనైతే కొద్దిసేపు వెయిట్ చేస్తాను, మీరు అప్పట్లోపు చేసేస్తారు కదా. అరే ఫ్రెండ్స్, అదేంటది? అదిగో చూడండి మెరుపులు అయితే వస్తున్నట్టున్నాయి. అరే ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మెరుపులు అయితే వస్తున్నాయి. సరే పదండి, మీరు చేశారనుకుంటా. అరే గైస్, ఇదిగో చూడండి మెరుపులు అయితే వస్తున్నాయి. పదండి లోపలికి వెళ్దాం. అరే గైస్, నేనైతే ఎక్కడికో వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి ఏంటబ్బా, నీళ్ళల్లోనే ఉన్నానేంటి? ఇక్కడ ఏదో కార్ అయితే కనిపించింది. అరే ఓరి దేవుడా ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, ఇదేంటిది? ఇది వచ్చేసి అండర్ వాటర్ గ్యారేజా? అరే ఫ్రెండ్స్, అలాగే ఉందే. ఇది వచ్చేసి సీక్రెట్ అండర్ వాటర్ గ్యారేజ్ ఫ్రెండ్స్. అరే పైనకు వెళ్ళడానికి కూడా రావట్లేదే, ఇక్కడ చుట్టూ గోడలు ఉన్నాయి. అరే కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి బుగాటి కార్ కదా, చాలా అంటే చాలా సూపర్గా ఉంది. అలాగే ఇదేంట్రా రెడ్ కలర్లో ఇంత పొడుగ్గా ఉంది. ఈ కారు కూడా చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక్కడ నా కింద కూడా ఏదో కారు ఉన్నట్టుంది. సరే ఫాస్ట్గా చూద్దాం. ఇక్కడ కూడా ఇది సూపర్. అరే ఇదేంటిది? అంటే ఇవి నీళ్ళ లోపల ఉన్నాయి కదా, అందుకే పైకి ఎగురుతున్నాయి అనుకుంటా. మళ్ళీ కిందికి. ఓకే కిందికి కూడా వస్తున్నాయి. అంటే మనకు వచ్చేసి మనం నీళ్ళ లోపల ఉన్నాం కదా, అందుకే వీటి దగ్గర ఇప్పుడైతే ఎక్కువగా వెయిట్ అయితే ఉండదు, నీళ్ళ లోపల ఉన్నాయి కాబట్టి ఇవి ఉట్టిన పైనకైతే ఎగురుతాయి అనమాట. అరే గైస్, ఇదే చూడండి, నేనైతే ఈ కారు మధ్యలో నుంచి అయితే వచ్చాను. ఇక్కడ చూస్తుంటే అన్నీ కూడా ఇది లాంగెస్ట్ కారు, సూపర్ కదా.
అన్నీ కూడా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. ఇదేంటిది మొత్తం గోల్డ్ కలర్లో ఉంది. ఇది వచ్చి జీ వ్యాగన్ కారు. అరే గైస్ చూస్తున్నారు కదా, అన్నీ కూడా నిజంగా సూపర్ ఉన్నాయి. మొత్తం ఎన్ని కార్స్ ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 కార్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సరే ఇప్పుడు వచ్చేసి మనం ఫాస్ట్గా ఈ కార్లన్నిటినీ ఇక్కడ నుంచి అయితే మనం తీసుకెళ్ళిపోదాం, ఓకేనా? అమ్మయ్య గైస్, మొత్తానికైతే అన్ని కార్లను అయితే తెచ్చేసుకున్నాను. ఇదిగో చూడండి, వీటన్నిటిని తీసుకురావడానికి నాకు కొద్దిగా టైం అయితే పట్టిందనమాట. ఇదిగో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఇది రెడ్ కలర్లో నిజంగా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. నాకైతే ఇక్కడ తీసుకొచ్చిన కార్లు ఉన్నాయి కదా, వాటన్నిటిలో బాగా నచ్చిన కారు ఇదే అనమాట. అలాగే ఇది కూడా చూడండి, ఇది వచ్చేసి గోల్డ్ కలర్లో ఉంది. అండ్ మీరు ఆల్రెడీ చూసారు కదా, అందులో సరిగ్గా కనిపించలేకపోయి ఉండొచ్చు. ఇది వచ్చేసి చూడడానికి కొద్దిగా థార్ కార్ ఉంటుంది కదా, మహీంద్రా థార్, దాని టైప్లో ఉంది. ఇది కూడా స్పోర్ట్స్ కార్, కాకపోతే వైట్ కలర్. ఇది వచ్చేసి డైమండ్ కలర్. ఇది వచ్చేసి చాలా లాంగెస్ట్ కార్ అనమాట. అలాగే ఇక్కడ బాక్స్, అలాగే గ్యారేజ్ ఉండే కదా, అవైతే వెళ్ళిపోయాయి. అలాగే ఇంకా 3 కార్లు ఉన్నాయి కదా, ఇక్కడ మొత్తం వచ్చేసి 5 కార్లు. అలాగే ఇక్కడ మొత్తం 3 కార్లని ఇక్కడ పెట్టేశాను. ఇవి కూడా మొత్తం స్పోర్ట్స్ కార్ అనమాట. ఇదిగో చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది వచ్చేసి బ్లూ కలర్, అలాగే డైమండ్ కలర్. ఇది వచ్చేసి గ్రీన్ అండ్ బ్లాక్. అలాగే ఈ బుగాటి కార్ వచ్చేసి బ్లాక్ అండ్ ఎల్లో. మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్, అన్ని కార్లను అయితే తెచ్చేసుకున్నాను. సీక్రెట్ గ్యారేజ్లో ఉన్న కార్లన్నిటిని అయితే తెచ్చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఫైనల్లీ మీరైతే వీడియో చూసారు కదా, నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.